దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నా. క్యారెట్ హల్వా కోసము ఫస్ట్ మంచిగా క్యారెట్లని మొదలు కట్ చేసుకొని ఇట్లా మంచిగా గీరి పెట్టుకోవాలా. మిక్సీ పట్టుకుంటే కూడా మంచిగానే ఉంటుంది, కానీ జర మెత్తగా ఉంటుంది. ఇక ఇట్లా మంచిగా గీరుకోవాలా. ఈ సైజులో గీరితే మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు. దానికోసం నేను ఈజీగా అయిపోవడానికి 2 స్టవ్ల మీద 2 పెట్టేసుకున్నాను. పూస నెయ్యి. విజయ నా కోసం పంపించిన నెయ్యి. నా ఫ్రెండ్ అన్నట్టు తను నా కోసం నెయ్యి చేసి పంపించింది. ఈ నెయ్యిని కాస్త కడాయిలో వేస్తున్నాను. అలాగే కుక్కర్లో కూడా కాస్త నెయ్యి అనేది వేస్తున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. ఒకసారి చూడండి, ఈ మాత్రము నెయ్యి అనేది సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ముక్కలు చేసుకున్నా. ఇట్లా చిన్న పచ్చలు చేసుకుంటేనే మనకి తినేటప్పుడు పంటి కింద వస్తే మంచిగా ఉంటుంది. ఈ ఒక వైపు వేపుతున్నా. అట్లాగే ఇవి ఉన్నాయి కదా కట్ చేసి పెట్టుకుంది, ఇవి కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా వీటిని మంచి కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేస్తున్నా. అసలు స్వచ్ఛమైన నెయ్యి కదా, ఎంత స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది. జస్ట్ వీటిని ఆఫ్ చేసుకున్నాము. ఆ వేడికే ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. అట్నే క్యారెట్ని కూడా ఫ్రై చేసుకున్నాము. ఈ క్యారెట్ మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, ఈ కలర్లోకి వచ్చింది. మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా కలిపి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 2 కప్పుల క్యారెట్ తురుముకి 2 కప్పుల షుగర్ అనేది వేస్తున్నాను. హెవీ స్వీట్ ఉంటుంది అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇట్లా చక్కెర వేసినాం కదా, అది కరుగుతున్న దాంట్లో జరన్ని పాలు పోసుకుందాము. పాలు ఎక్కువ ఏం అవసరం లేదు, ఒక గ్లాస్ అని పోసుకుంటే సరిపోతుంది. ఇవి ఉడకనికి అంతే. ఉడికితే మనకి నీళ్ళల్లో ఉడికిన దానికన్నా పాలల్లో ఉడికితే కమ్మదనం చాలా బాగుంటుంది. అందుకనే మన చక్కెర కూడా జస్ట్ కరిగిందంతే, ఏమీ పాకం రాలేదు. ఇట్లా ఈ పారి ట్రై చేసి చూడండి, మస్తు కమ్మ ఉంటుంది. మీరే అంటారు తింటే క్యారెట్ హల్వానే తినాలా, ఇంత జల్దీ చేసుకోవచ్చు కదా అని. ఇప్పుడు దీన్ని విజిల్ పెట్టేద్దాము. ఇట్లా నురుగు వస్తున్నప్పుడే మనము విజిల్ అనేది పెట్టుకోవాలి. కుక్కర్కి ఒక విజిల్ ఇవ్వాలి, లేకపోతే మెత్తగా అవుతుంది. అందుకనే ఒక విజిల్ ఇచ్చేసి ఆఫ్ చేద్దాం. ఇక ఇట్లా ఉడికినాక దీన్ని ఒక పారి కలుపుకొని ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాం కదా, మనం కడాయిలో పోసి జరసేపు ఉడకనియాలి. ఈ చక్కెర పాకము పాలు అన్నీ దగ్గరకు వచ్చేదాకా డ్రై ఫ్రూట్స్తో పాటు ఉడకనియాలి. ఇప్పుడు కావాల్సింది అనుకుంటే ఇలాచి పౌడర్ వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే వదిలేయండి. ఇది దగ్గర పడ్డాక చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా దగ్గర పడితే సరిపోతుంది. మనకు టేస్టీ హల్వా అనేది రెడీ అయిపోయింది. క్యారెట్తోని కలర్ వేసుకునే వాళ్ళు కలర్ కూడా వేసుకోండి. కలర్ వేస్తుంటే కలర్ఫుల్గా వస్తుంది. నేను కలర్ అనేది వేయట్లేదు. ఇలా దగ్గర పడితే సరిపోతుంది. ఆఫ్ చేస్తే గట్టిగా అయింది.